నమస్తే, మీరు చూస్తున్నారు టీవీ9 USA. నేను పూర్ణిమ. వెల్కమ్ టు A to Z ఫాస్ట్ న్యూస్. 3 న్యూయార్క్ సిటీ వీధులను లక్ష్యంగా చేసుకుని సాయుధ దొంగలు కొన్ని వారాలుగా రెచ్చిపోతున్నారు. ఈ దొంగతనాల్లో వారు $2 లక్షల విలువైన ఆభరణాలను దోచుకున్నట్లు రిపోర్ట్స్ చెప్తున్నాయి. 18 ఏళ్ల స్నేహితురాల్ని హత్య చేసిన నిందితుడిని కస్టడీలోకి తీసుకున్నట్లు అధికారులు ప్రకటించారు. మేరీలాండ్లోని మాంట్గోమరీ కౌంటీలో ఈ హత్య జరిగింది. నిందితుడు US చట్ట విరుద్ధంగా ఉంటున్న వ్యక్తిగా గుర్తించారు. గొడ్డు మాంసం దొంగతనం చేసిన దొంగలను పెన్సిల్వేనియా పోలీసులు పట్టుకున్నారు. డగ్లస్ మాథిన్, తారిక్ డంకన్ ఎడ్మండ్ స్ట్రీట్ 7300 బ్లాక్లో 1600 పౌండ్ల గొడ్డు మాంసాన్ని వీడిదోచుకున్నారు. కాలిఫోర్నియా కోర్టులో పేలుడు పదార్థాలను విసిరి అనేక మంది గాయాలు బారిన పడ్డానికి కారణమైన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడిని 20 ఏళ్ల నథానియల్ మెగ్గోయర్గా గుర్తించారు. ఇతనికి ఉగ్రవాదులతో ఎటువంటి సంబంధాలు లేవని నిర్ధారించారు. న్యూయార్క్ నగరంలో కొన్నేళ్లుగా దొంగతనాలు పెరిగిపోతున్నాయి. ఈ బైక్లు మరియు స్కూటర్లపై వచ్చి దొంగతనాలు చేస్తున్నారు. బైక్ల మీద వస్తున్న దొంగలు మహిళల మెడల్లో బంగారం, హ్యాండ్ బ్యాగ్లు వంటివి చోరీ చేస్తున్నారు. అప్పర్ వెస్ట్ సైడ్ మాన్హాటన్లో హల్చల్ చేస్తున్న ఈ దొంగల ముఠాను గుర్తించడానికి పోలీసులు ప్రయత్నిస్తున్నారు. బ్రూక్లిన్ పాఠశాల సమీపంలో పట్టపగలు 17 ఏళ్ల కుర్రాళ్లు కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటనలో పలువురు గాయపడ్డారు. 2 చనిపోయారు. కాల్పులు ఎందుకు జరిపారనేది తెలియలేదని పోలీసులు తెలిపారు. హెలెన్ హరికేన్ గల్ఫ్ ఆఫ్ మెక్సికో దగ్గర బలపడి తీరం దాటనుంది. ఈ హరికేన్ ఫ్లోరిడాలో బీభత్సం సృష్టించింది. దీంతో అక్కడ లక్షలాది మంది ప్రజలు 2 రోజులుగా కరెంటు కూడా లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇటీవలి కాలంలో ఇది అతిపెద్ద తుఫానుగా అధికారులు చెబుతున్నారు. డొనాల్డ్ ట్రంప్ ఎన్నికల ప్రచారంలో కొత్త అస్త్రాన్ని బయటికి తీశారు. తాను అధికారంలోకి వస్తే బైడెన్ తప్పిదాలతో దేశంలోకి ప్రవేశించి లక్షలాది మంది వలసదారులను తరిమి కొడతానని ప్రకటించారు. అరోరా, కొలరాడోలకు వలసదారుల ముఠా ట్రెండీ అరుగువా చేరుకుంది. అక్కడ అపార్ట్మెంట్లను స్వాధీనం చేసుకున్నారు. కాల్పులకు తెగబడుతున్నారు. చిల్లర దొంగతనాలు పెరిగిపోయాయని వ్యాపారస్తులు కంప్లైంట్ చేస్తున్నారు. ఈ ముఠాను అడ్డుకునేందుకు పోలీస్ శాఖకు తగిన సిబ్బంది లేకపోవడం సమస్యగా మారింది. అమెరికా 63 దేశాల నుండి వచ్చిన వందలాది మందికి పౌరసత్వాన్ని ఇచ్చింది. ఈ దశాబ్దంలోనే అత్యంత వేగంగా 775 మంది కొత్త US పౌరసత్వానికి అప్లికేషన్స్ ను ఇమిగ్రేషన్ అధికారులు ఆమోదించారు. దీనికి ఎన్నికలకు ఏ సంబంధం లేదని వారు స్పష్టం చేశారు. US వైస్ ప్రెసిడెంట్ కమలా హారిస్ అధికారిక సిబ్బంది సభ్యునిపై గత వారంలో US సెక్రటరీ సర్వీస్ ఏజెంట్ లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ఫిర్యాదులొచ్చాయి. ఈ ఆరోపణలపై లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీ దర్యాప్తు చేపట్టింది. కాలిఫోర్నియాలోని ఒక డిపార్ట్మెంట్ స్టోర్లో $2000 విలువైన వస్తువులను దొంగిలించి పారిపోతున్న వ్యక్తిని పోలీసులు పట్టుకున్నారు. ఆ వ్యక్తి దొంగతనం చేసి తప్పించుకుంటున్న దృశ్యాలను కొందరు ట్వీట్ చేయడంతో పోలీసులు వేగంగా స్పందించి నిందితుడిని పట్టుకోగలిగారు. న్యూయార్క్ నగరంలో ఒక రైలు పట్టాలు తప్పింది. దీంతో అక్కడి పెన్ స్టేషన్ దగ్గరలోని ట్రాక్స్ ను డిపార్ట్మెంట్ బ్లాక్ చేసింది. దీని కారణంగా న్యూయార్క్, న్యూజెర్సీల మధ్య ప్రయాణించేవారు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ప్రాపర్టీ ఓనర్స్ గా స్కామర్లు ప్రజలు మోసం చేస్తున్నారని, ఇప్పటికే చాలా మంది వారి చేతిలో మోసపోయారని FBI వెల్లడించింది. రియల్ ఎస్టేట్ వ్యాపారులు, ఆస్తి యజమానులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. ఇది ఇవాల్టి A to Z ఫాస్ట్ న్యూస్. చూస్తూనే ఉండండి టీవీ9 USA.